వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనీష్ అబ్బా ఏమన్నా నా అంటే ఏదో రకరకాల రంగులు రకరకాల గేమ్లు ఆడుతున్నట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకు చెప్తా మీకు, వినండి. నిన్న నైట్ మిడ్-నైట్ లైవ్ లో శ్రీజను ప్రియాను ఫుల్లు తిడతాడు. వాళ్ళను అసలు ఈ కామనర్స్ గా ఎలా సెలెక్ట్ చేశారో అని తిట్టిన వ్యక్తి నెక్స్ట్ డే ఏం చేయాలి, వాళ్ళని నామినేట్ చేయాలి. వాళ్ళు నామినేట్ చేయకుండా ఏం చేశాడు, మళ్ళీ సెలబ్రిటీస్ నామినేట్ చేశాడు. ఏమంటాడు, నైట్ వాళ్ళ దగ్గర పోతాడు, వాళ్ళ ఫుడ్ తింటాడు, వాళ్ళతో మాట్లాడతాడు. నేను ఈయనే వండుకుంటా అంటాడు, నేను లోపల వండుకొని అంటాడు. సంజన సంజాయిస్తుంది, ఒక్క రోజుకే ఎందుకు ఇంత అని చెప్తుంది. మళ్ళీ వచ్చేసి వాళ్ళతోనే మళ్ళీ తెల్లారి మళ్ళీ మాట్లాడతాడు. సంత్రాలు వాళ్ళు ఎవరో తీసుకున్నారు, భరణి వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారు అని పోయి మళ్ళా ప్రియతో మాట్లాడతాడు. నేనేమనుకున్నా అంటే మనీష్ ఏమైనా మాస్టర్ మైండ్ వేసాడేమో. ఒక మాట, సంజన తీసిందా, మన మనీష్ కూడా తీసాడా, మనీష్కి ఇయ్యా అన్నారు కదా స్టాకిస్ట్ గా అనుకున్నా నేను. ఓషిని చూస్తే ఏం చేసిండు, మళ్ళా గాళ్ళని నామినేట్ చేసిండు. పాయింట్ లేదు, గిన్నెలు దోమలేదట, పాత్రలు దోమలేదట, ఈయనట వాళ్ళని మ్యానిపులేట్ చేస్తుండట. ఏందో పిచ్చి పిచ్చి నామినేషన్. తెలివి కల్లోడు అనుకున్నా. మళ్ళీ వచ్చేసరికి లాస్ట్ కు అంటే మేమంతా ఒకటి అన్న ఒకవేళ ఆలోచించాడో ఏమో. అసలు నాకు ఏం అర్థమవుతుంది, ఆయన మైండ్ ఏందో, ఆయన మైండ్ సెట్ ఏందో, ఏందో నాకు ఏం అర్థం కాదు ఆయన నామినేషన్స్. అసలు ఈరోజు వరస్ట్ అబ్బా, రకరకాల రంగులు మార్చినట్టు అనిపించింది. వాళ్ళ దగ్గర పోయి తిన్నావు, వాళ్ళు వడ్డిస్తే తిన్నావు, మళ్ళీ వాళ్ళ మీద నామినేషన్ చేసుకున్నావు. ఈడవంటాను ఆడవంటాను, ఏంది ఇది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి, లైక్ కొట్టండి. మరిన్ని మోర్ అప్డేట్స్ కోసం నా యూట్యూబ్ ఛానల్ కూడా ఫాలో